హలో నమస్తే, వెల్కమ్ టు MVP. ఐపీఎల్ మొదలైపోయింది. శుభారంభం ఆర్సీబీకి. లాస్ట్ ఇయర్ ఫైనల్స్లో గెలిచారు. అప్పుడు గెలుపుతో ఎండ్ చేశారు. ఇప్పుడు గెలుపుతో మొదలుపెట్టారు. హైదరాబాద్ మాట్లాడదాం, మ్యాచ్ గురించి మాట్లాడదాం. ముందుగా హైదరాబాద్ బ్యాటింగ్ చేసింది. ఎర్లీ వికెట్స్ పోయినాయి. వచ్చిన వాళ్ళందరూ ఊపుకుంటూ ఆడేద్దాం అనుకున్నారు. ఇషాన్ కిషన్కి అసలు ఫస్ట్ 3.5-4 ఓవర్స్లో ఓన్లీ 4 or 5 బాల్స్ ఇచ్చారంతే. అంటే మీరు అర్థం చేసుకోండి, వచ్చిన ప్రతి వాళ్ళు వికెట్లు పోతున్నాయి. ఇషాన్ కిషన్ ఎంత ఫామ్లో ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. స్ట్రైక్ ఇషాన్ కిషన్కి ఇవ్వాల్సింది పోయి ఎవడికి వాడే నేనే తోపు అనుకొని ఆడేసుకోవడానికి ట్రై చేశారు, బోర్లా పడ్డారు. విచ్ ఈజ్ నాట్ అన్ ఐడియల్ మైండ్ సెట్. బట్ ఎలాగో అలా లాక్కొచ్చి 200 వరకు పెట్టారు, కానీ 200 ఈజ్ నాట్ ఎ గుడ్ స్కోర్. అది చిన్నస్వామి స్టేడియంలో అస్సలు కాదు. ఒక 230-235 అలా ఉంటే మేబీ గెలిచే ఛాన్స్ ఉండేదేమో. అంటే ఆర్సీబీ ఆడిన విధానం చూస్తే మీరు 235 కూడా ఈజీగా చేసేయగలరు అని అనుకోవచ్చు. కాకపోతే స్కోర్ బోర్డ్ ప్రెషర్ వల్ల కొంచెం ఉండే ఛాన్స్ ఉంది. బట్ దిస్ ఈజ్ నాట్ ఎ ఫైనల్ మ్యాచ్, ఇది జస్ట్ ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఆర్సీబీ కూడా ఈజీలీ వన్, యూ నెవర్ నో. బట్ ఇషాన్ కిషన్ తప్ప ఎస్ఆర్హెచ్లో ఎవరూ బాగాడలేదు. వాళ్ళకి ఎలాగో బౌలింగ్ చాలా వీక్గా ఉంది. వాళ్ళు క్యాష్ చేసుకోవాల్సిందే బ్యాటింగ్ మీద. సో వాళ్ళు 235 పిచ్ మీద వాళ్ళు 250-255 కొడితే వాళ్ళ వీక్ బౌలింగ్కి సరిపోయేది. ప్యాట్ కమిన్స్ లేడు కదా. ప్యాట్ కమిన్స్ లేని లోటు చాలా క్లియర్గా తెలిసింది. ప్యాట్ కమిన్స్ ఉండుంటే మేబీ ఆ 235-240 సరిపోయేదేమో. బట్ అతను తప్ప వేరే మంచి బౌలర్ లేడు, అది ప్రాబ్లం. నౌ ఆర్సీబీ బ్యాటింగ్కి వస్తే విరాట్ కోహ్లీ యాజ్ యూజువల్ ఫామ్ కంటిన్యూ చేశాడు. సో 50 కొట్టాడు. బట్ విరాట్ కోహ్లీ యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు అసలు గేమ్ని తీసుకెళ్ళిపోయింది దేవదత్ పడిక్కల్. మెజారిటీ తీసుకెళ్ళిపోయాడు. తర్వాత మనోడు కెప్టెన్ రజత్ పటీదార్ గేమ్ని ఇంకా గెలుపుని ఖాయం చేసేసాడు. నాకు మ్యాచ్ బోర్ కొట్టేసింది అబ్బా, ఎందుకంటే ఫస్ట్ గేమ్కి 2 one-sided గేమ్ అయిపోయింది. మజా లేదు ఐపీఎల్లో, అంటే ఈ ఐపీఎల్ గేమ్లో. బట్ గుడ్ స్టార్ట్ ఫర్ ఆర్సీబీ, బ్యాడ్ స్టార్ట్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఒక్కళ్ళ గురించి పర్టిక్యులర్గా చెప్పాలనుకుంటున్నాను నేను ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వస్తే. నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ టెస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. అప్పటి నుంచి డౌన్ఫాల్ మొదలైంది. సెంచరీ కొట్టి పెద్ద సలార్ స్టైల్లో సెలబ్రేషన్ చేశాడు, తల ఎగిరేశాడు, ఆ పొజిషన్ వాళ్ళు నరికేశారు, అయిపోయింది. ఎంత ఎదిగితే ఒదిగి ఉండాలి అని చెప్పేది అందుకే. వాడు సెంచరీ కొట్టినప్పుడు సాధించింది ఏమీ లేదు. అదే అతని ఫస్ట్ గేమో ఏమో మరి. అప్పుడే ఇంకా కెరియర్ బిల్డ్ చేసుకోవాలి. నేనే తోపు, నేనే తురుము అన్న రేంజ్లో ఆ తర్వాత మ్యాచ్లన్నీ ఆ యాటిట్యూడ్లో వచ్చాడు, పోయినాయి. అతను బౌలింగ్లో కూడా పెద్ద కాంట్రిబ్యూట్ చేసింది ఏమీ లేదు ఎప్పుడు. సో దెర్ ఇస్, మీరు లాస్ట్ ఇయర్ ఐపీఎల్ చూసుకున్నా నితీష్ పెద్ద పీకింది ఏం లేదు. సో ఇంటర్నేషనల్ క్రికెట్లో పీకింది ఏమీ లేదు. సో టెక్నికల్గా చెప్పాలంటే నన్ను అడిగితే ఇంకో గేమ్ ఇస్తారు నితీష్కి, నెక్స్ట్ గేమ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు. ఆ తర్వాత పీకకపోవచ్చు వాళ్ళు. బట్ ఇఫ్ ఐ వేర్ ద డెసిషన్ మేకర్, నేను నితీష్ కుమార్ని 2 మ్యాచ్ తర్వాత నుంచి పీకేస్తాను. పీకి ఒక 4-5 మ్యాచెస్ పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే హీ హ్యాస్ టు నో దట్ యు ఆర్ నాట్ ఇర్రీప్లేసబుల్. అప్పుడు కానీ మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయడు. బట్ ఎనీవే, నాకు అదొక్కటే డిసప్పాయింట్మెంట్. ఇంకా ఈ మ్యాచ్ గురించి పెద్ద మాట్లాడుకునేది ఏం లేదు. one-sided మ్యాచ్, సో బోరింగ్ మ్యాచ్ అయిపోయింది. బట్ రేపటి మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ముంబై వర్సెస్ కేకేఆర్, ఇదన్నమాట నేను వేసుకున్న టీం. సో మనం ఫస్ట్ ముంబై టీం విషయానికి వద్దాం. ముంబై టీంలో మీరు చూసుకుంటే రోహిత్ ఖచ్చితంగా ఉంటాడు. ఇది నా ఐడియల్ ఇంటర్నేషనల్ ప్లేయర్లు 2 and 3లో, అంటే దే కెన్ బి స్వాప్డ్. ఇతను 2లో వచ్చి అతను 3లో రావచ్చు. బట్ ఎందుకంటే ముంబై బ్యాటింగ్ నాకు ఎందుకో ఇంకా ఒక్క బ్యాటర్ డెప్త్ అలా ఇలా
తేడా జరుగుతుందేమో అనిపించింది. సో ఐ నీడెడ్ దట్ ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ అట్ ద టాప్. సో రోహిత్, క్వింటన్, రికిల్టన్, స్కై ఎలాగో ఉంటాడు, తిలక్ ఉంటాడు, విల్ జాక్స్ నన్ను అడిగితే టీంలోకి రావాలి. ఎందుకంటే అతను హీఈస్ ఆల్సో హిట్టర్. హీ కెన్ ప్రొవైడ్ దట్ ఎక్స్ట్రా 20-30 రన్స్. హార్దిక్ పాండ్యా ఎలాగో ఉంటాడు టీంలో. నమన్ధీర్ నా చాయిస్, వస్తే బాగుంటుంది. బుమ్రా, బోల్ట్ న్యాచురల్లీ ఉంటారు. దీపక్ చహర్ న్యాచురల్లీ ఉంటాడు. సో మయాంక్ మార్కండేని నేను ఇంపాక్ట్ ప్లేయర్ కింద పెట్టాను. బట్ ఇంపాక్ట్ ప్లేయర్ అనేది ఇది నా 12. ఇంపాక్ట్ ప్లేయర్ వీళ్ళలో ఎవరైనా కావచ్చు, బట్ ఈ 12 ఖచ్చితంగా ఆడతారు అని నా నమ్మకం. ఇంపాక్ట్ ప్లేయర్గా అయినా టీంలో ఉండొచ్చు మయాంక్, ఆర్ న్యాచురల్లీ ప్లేయింగ్ 11లో ఉండి, డిపెండింగ్ ఆన్ వెదర్ దే ఆర్ బ్యాటింగ్ ఫస్ట్ ఆర్ బౌలింగ్ ఫస్ట్, దాన్ని బట్టి. బట్ ఇది నా ముంబై టీం. ఇప్పుడు కేకేఆర్ విషయానికి వస్తే వాళ్ళకి ఆల్రెడీ పెద్ద బ్లో, 2 ఒకటి కూడా కాదు. ఫస్ట్ హర్షిత్ రాణా నాట్ అవైలబుల్ ఫర్ దిస్ టోర్నమెంట్. ఆ తర్వాత ఆకాష్ దీప్ నాట్ అవైలబుల్ ఫర్ దిస్ టోర్నమెంట్. ఇద్దరు ఇంజురీలతో బయట ఉన్నారు. నౌ వాళ్ళ బౌలింగ్ చాలా వీక్గా ఉంది. సో అందుకని వాళ్ళకున్న బౌలింగ్లో మీరు చూసుకుంటే ఒక్కడే ఒకడు ఉన్నాడు. రిలయబుల్ అని చెప్పలేము, బట్ వాళ్ళకున్న ఫాస్ట్ బౌలర్స్లో బెటర్ చాయిస్ ఇది పతి రాణా. సో అతను న్యాచురల్గా టీంలో ఉండాలి. అండ్ సునీల్ నారాయణ్ టీంలో ఉండాలి, ఎందుకంటే వికెట్ టేకింగ్ బౌలర్. అండ్ వరుణ్ చక్రవర్తి ఆబ్వియస్లీ అతను ఫామ్ సరిగ్గా లేకపోయినా మన వరల్డ్ కప్లో, T20 వరల్డ్ కప్లో, ఐ థింక్ ఐపీఎల్లో హీ హాజ్ ఆల్వేస్ డన్ వెల్. సో వరుణ్ చక్రవర్తి న్యాచురల్లీ ఈ టీంలోకి వస్తాడు. అండ్ సరే, ఫస్ట్ నుంచి వద్దాం. సునీల్ నారాయణ్ అండ్ టిమ్ సైఫర్ట్, ఫిన్ అలెన్ మధ్యలో ఒక్కళ్ళకే చోటు ఉంది. సో నేను సైఫర్ట్ అనుకుంటున్నాను, బట్ ఓన్లీ వన్ కెన్ ప్లే, బికాస్ వాళ్ళకి బౌలింగ్ చాలా వీక్గా ఉంది. సో దే నీడ్ ఆల్రౌండర్ ఫర్ ష్యూర్. సో క్యామరన్ గ్రీన్ టీంలోకి రావాలి, ఎందుకంటే వాళ్ళకి పెద్ద వేరే చెప్పుకోదగ్గ ఆల్రౌండర్లు అంటే ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్ నన్ను అడిగితే ఇంకెవరు లేరు, వీడొక్కడే. సునీల్ నారాయణ్ ఎలాగో టీంలో ఉన్నాడు కాబట్టి సచిన్ రవీంద్ర, ఐ డోంట్ థింక్ దే షుడ్ యాడ్ హిమ్ టు ద టీమ్. ఎందుకంటే అసలు T20లో అసలు బాగా ఆడలేదు ఇప్పటివరకు సచిన్ రవీంద్ర. ఆడిన వెరీ ఇన్కన్సిస్టెంట్ ప్లేయర్. సో అతని టీం నుంచి బయట ఉండడమే మంచిది. నెక్స్ట్ రహానే న్యాచురల్లీ టీంలో ఉంటాడు. రాహుల్ త్రిపాఠి నా చాయిస్, బట్ దే కెన్ ఆల్సో గో విత్ ఎనీ వన్. కానీ ఐ డోంట్ థింక్ ఇంటర్నేషనల్ ప్లేయర్కి ఇంకో స్కోప్ ఉంది అని నేను అనుకోను. లైక్ రవ్మన్ పవల్ లాంటి వాళ్ళకి ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ స్కోప్, ఎస్పెషల్లీ బికాజ్ ఆ ఇద్దరు బౌలర్లు బయట ఈ టోర్నమెంట్కి అవైలబుల్ లేకపోవడం వల్ల. అండ్ మనీష్ పాండే నా పిక్, టీంలో ఉండాలి ఖచ్చితంగా. ఏ పొజిషన్లో ఆడతాడనేది టీమ్స్ చాయిస్, బట్ నా దృష్టిలో హీల్ ఐదర్ ప్లే మిడిల్ ఆర్డర్ ఆర్ లోవర్ మిడిల్ ఆర్డర్, అంటే ఫినిషర్గా. అండ్ కార్తిక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి, పతి రాణా ఇందాక చెప్పినట్టు, నవదీప్ సైని, ఉమ్రాన్ మాలిక్, నాకు తెలిసి వీళ్ళు టీంలో ఉంటారు. బౌలర్స్ న్యాచురల్గా కావాలి. రింకు సింగ్, he can be an impact player, he may be directly in the team again, bowling first, batting first, as per need. But I think వీళ్ళు ఇంక్లూడింగ్ ద ఇంపాక్ట్ ప్లేయర్, వీళ్ళు నేను అనుకునే 12 కేకేఆర్ నుంచి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీ విన్ ప్రిడిక్షన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. నా దృష్టిలో ముంబై హ్యాస్ ది అప్పర్ హ్యాండ్. కేకేఆర్ మేబీ టఫ్ ఫైట్ ఇవ్వచ్చు ఇఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఫైర్స్, ఎస్పెషలీ బౌలింగ్లో. సో రేపు మ్యాచ్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.